హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా తక్కువ ఖర్చుతో ఎండతో పని లేకుండా ఈ పెయింటింగ్ కలర్స్ని ఉపయోగించి అప్పటికప్పుడు ముగ్గులో కలుపుకొని ఎన్నో కలర్స్ని న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ కలర్స్ వచ్చేసి ముగ్గులో కలుపుకొని చేసుకున్న కలర్సేనండి. చాలా న్యాచురల్గా కూడా ఉంటాయి. కెమికల్ సంబంధం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అండ్ ఇందులో 12 కలర్స్ ఉంటాయి. ఇంకా 2 కలర్స్ని యాడ్ చేసుకొని కూడా ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసము మనకు కావాల్సినంత ముగ్గు అండ్ పెయింటింగ్ కలర్స్ అండి. ఇందులో 12 కలర్స్ ఉంటాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఒక 20 రూపీస్. 20 రూపీస్ ఖర్చుతోటే మనం ఇంట్లోనే చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసము ఒక బౌల్లో ఒక 2-3 స్పూన్ల ముగ్గుని తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు. నేనైతే లెమన్ ఎల్లో కలర్ని తీసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి ఇందులోకి వాటర్ వేయకుండానే కలిసే విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ని వేసుకుంటే ముగ్గును ఆరబెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా ఇలా కలుపుకోవడం వలన మనం ఇన్స్టెంట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా గాలికి వదిలేస్తే అప్పటికప్పుడు కలర్ వేసుకోవచ్చు. చూడండి, వాటర్ వేయకుండానే కలుపుకున్నాం కదా, కలర్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకో కలర్ని చేసుకుందాము. ఇప్పుడు ముగ్గును తీసుకోవాలి. తర్వాత లైట్ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేసుకొని ముగ్గులో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండానే కలుపుకుంటున్నాను. చూడండి, చాలా బాగా ఇట్లా పొడి పొడిగా వచ్చింది ముగ్గు కూడా. నెక్స్ట్ ఇంకో కలర్ కలుపుకొని చూద్దాము. ముగ్గును తీసుకొని ఇప్పుడు బ్లూ కలర్ కలుపుతున్నాను. చూడండి, బ్లూ కలర్ కూడా చాలా బాగా వస్తుంది కలరు. కొంచెం ఎక్కువ తీసుకుంటే డార్క్గా వస్తుంది, కొంచెం తక్కువ తీసుకుంటే లైట్గా వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా కలరు. ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇలా ఇంట్లోనే ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఇలా కలర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఏమైనా పండుగలు అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో కలర్స్ లేకుంటే ఇలా ఈ యొక్క పెయింటింగ్ కలర్స్ ఉంటే మనం కలర్స్ని చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఈ కలర్స్ వచ్చేసి నేను ఇంకా డబల్ కలర్ని యాడ్ చేస్తున్నాను. రెడ్ గ్రీన్ కలిపితే ఏ కలర్ వస్తుందో చూస్తున్నాను అనమాట. ఈ రెడ్ గ్రీన్ కలపడం వలన డార్క్ మెరూన్ అలా వచ్చింది. ఈ డార్క్ మెరూన్ని ఇప్పుడు ముగ్గులో కలుపుకొని చూస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈ కలరు చూడండి, ముగ్గులో కలపడం వలన కొద్దిగా ఎక్కువ కలిపితే డార్క్గా వస్తుంది, తక్కువ కలిపితే లైట్గా వస్తుంది అనమాట, అంతే. నెక్స్ట్ ఇంకో కలర్ని మిక్స్ చేస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేయడం వలన గ్రే కలర్ అలా వచ్చిందనమాట. ఈ గ్రే కలర్ని కూడా ముగ్గులో కలుపుతున్నాను. ఇది ఒక కలర్ అవుతుందన్నమాట. ఇలా అన్ని కలర్స్ని మిక్స్ చేసుకొని కూడా కలిపితే ఏ కలర్ వస్తుందన్న ఐడియా ఉంటే మనం కలర్స్ని కలుపుకొని కూడా ఎక్స్ట్రా కలర్స్ని కలుపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ని కలుపుతున్నాను అనమాట. రెడ్ కలర్ కలపడం వలన పూర్తిగా రెడ్ కలర్ రాలేదు, కానీ కొంచెం ఇది ఒక కలర్ లైట్ పింక్ కలర్ అలా వచ్చింది, టమాటా పింక్ అలా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇలా కలుపుకున్నాను. ఆరెంజ్ కలర్ కూడా లైట్ ఆరెంజ్ ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చినాయండి కలర్స్ అయితే. నెక్స్ట్ పర్పుల్ కలర్ కలుపుకున్నాను. ఇది కొద్దిగా లైట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకో కొద్దిగా కలర్ వేసుకొని కొంచెం డార్క్గా చేసుకున్నాను అనమాట. చూడండి, డార్క్ వచ్చింది. ఇంకా గ్రీన్ కలర్ కలుపుతున్నాను. గ్రీన్ కలర్ కలపడం వలన ముగ్గులోకి లైట్గా రామా గ్రీన్ కలర్ అలా వచ్చిందనమాట. ఇలా ఇంట్లోనే చాలా కలర్స్ని మిక్స్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కలర్స్ అన్నిటిని ఉపయోగించి. ఇలా నేను ఇప్పటివరకు 9 కలర్స్ని తయారు చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ కలర్స్ అన్నిటిని ముగ్గులో వేసుకొని చూద్దాము ఎలా వస్తుందో. ఇలా ముగ్గు వేసుకొని ముగ్గులో ఇలా ఫిల్ చేసుకుంటే చాలా పొడి పొడిగా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెయింటింగ్ కలర్స్ని ఉపయోగించి ముగ్గులో కలుపుకొని మనకు నచ్చిన కలర్స్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ముగ్గులో కలుపుకోవడం వల్ల కూడా ముగ్గు అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో ఇంట్లోనే ఇన్స్టెంట్గా కలర్స్ చేసుకొని ముగ్గులు వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ముగ్గులో కలర్స్ వేసుకోవడానికి మనకు ఇంట్లో లేకున్నా బయట
ఒక్కోసారి దొరకనప్పుడు కూడా మనము ఇలా ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. మీకు కూడా ఇలా చేసుకోవడం నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా కలర్స్ని ఉపయోగించి ఇంట్లోనే కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.